158 గజాల్లో ఉన్న స్థలాన్ని నిర్మాణం చేసుకోవటం ఎట్లా బాబు? ఈ ఇంకుడు గుంటలు ఎవరైనా సరే ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక ప్రొఫెషన్గా తీసుకోండి. ఇక్కడ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఎక్కడో ఊరుల నుంచి వచ్చి సివిల్స్కి ప్రిపేర్ అవుతా ఈ మెస్ భోజనం తింటా అనారోగ్యం పాలవుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి మీరే బియ్యం తెచ్చుకొని రైతుల నెంబర్ ఇస్తాను, మీరే ఇంట్లో వండుకు తినండి అని చెప్పా. కొంతమంది మారారు. మరి ఇవన్నీ కొనుక్కోవాలంటే డబ్బులు కదా అని అడిగారు. ఎక్కువ అవుతాయిగా అంటే ఇంకుడు గుంటలు నేర్పిస్తాను, నేర్చుకుంటే దాన్ని కన్సల్టెంట్గా పనిచేయండి మీరు అన్నాను. అలా ఒక బ్యాచ్ ఇంకుడు గుంటలు తయారు చేయడానికి కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. పని వాళ్ళతో చేయిస్తారు, వీళ్ళు డైరెక్షన్స్ ఇస్తారన్నమాట. ఎలా తవ్వుకో అది నేర్పించాను ఒక బ్యాచ్కి. అలా వాళ్ళు దాంట్లో ప్రొఫెషన్స్ అయిపోయారు. అలా సిటీలో ఉంటా ఏదో ఒక ఆదాయాన్ని పొందుతా మంచి ఆహారాన్ని రైతుల దగ్గర కొనుక్కోవటం వల్ల భూమి ఆరోగ్యంగా ఉంటుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. మీలో ఎవరైనా ఇక్కడ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రోజులు వస్తే ఇంకుడు గుంటల గురించి కూడా మీకు నేర్పిస్తాను. ఇంకుడు గుంటల ద్వారా ఆదాయం ఎలా తీసుకోవాలి, ఇంకుడు గుంటల ద్వారా భూమికి ఎంత దాహాన్ని మనం తీర్చిన వాళ్ళు అవుతాము అనేది అన్నీ మీకు నేను ఎలాంటి ప్రాంతాల్లో అయినా, అంటే నేల గట్టిగా ఉన్న, నేల నల్లరాగడైనా, వెదడ్ రాక్ అయినా సరే, రాతి నేల అయినా, షీట్ రాక్ అయినా సరే, అన్ని చోట్ల నీటిని దాచుకుంటానికి టెక్నిక్స్ ఉన్నాయి. వాళ్ళ ఎలాంటి చోటైనా నీటిని దాచుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మీకు నేను చక్కగా ఈ 10 రోజులు నేర్పిస్తాను. దీన్ని మీరు ఒక ప్రొఫెషన్గా తీసుకోండి. ఇది ఉపాధిగా తీసుకోవడం వల్ల ఏం జరుగుద్దంటే, కంపెనీలు చాలా ఉన్నాయి. ఈ కంపెనీలు భూగర్భంలో నీళ్లు తీయటానికి ఉన్నాయి. బోర్వెల్స్ కంపెనీలు. భూగర్భంలోకి నీళ్లు పంపిస్తాకి కంపెనీలు లేవు. నీటిని దాయటానికి కంపెనీలు లేవు. నీటిని తోడటానికి కంపెనీలు ఉన్నాయి. ఎన్నో కంపెనీలు ఉన్నాయి కదా. అందుకని దీన్ని మీరు ఒక ప్రొఫెషన్గా తీసుకొని చేస్తే భూమికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. దీని ద్వారా మీకు ప్రకృతికి మీరు ఎప్పుడైతే సేవ చేశారో మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా చిన్నగా కనబడతాయి. దేనికి భయం ఉండదు, చెలించరు. మీరు ఫస్ట్ నిర్భయంగా ఉంటారు, అంతర్మదనాలు ఉండవు. ఎందుకంటే భూమికి సేవ చేయటం వల్ల మీకు ఆ ఎనర్జీ అనేది నేచర్ ద్వారా దొరుకుద్ది. నాకు అనేక 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 సందర్భాల్లో రుజువు చేయబడింది. పాలేకర్ గారు కూడా ఇదే విధానాన్ని ఇంకొక రూపంలో చెప్తారనమాట. పాలేకర్ గారు డయాస్ మీద 9 గంటలు మాట్లాడతారు. అలా 10 రోజులు మాట్లాడతారు. అలా 45 సంవత్సరాలుగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్క జిల్లాలో వెళ్తే మినిమం 5 డేస్, మ్యాక్సిమం 10 డేస్ మాట్లాడతారు. రోజుకి 9 గంటలు మాట్లాడతారు. ఇంతే తింటారు. గురూజీ ఇలా తిని మీరు ఎలా మాట్లాడుతున్నారంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనం నేచర్ని బాగు చేయాలి అని సంకల్పం చేసుకున్నప్పుడు ఎనర్జీ అనేది నేచర్ ద్వారానే అందుద్ది, ఇంత తినక్కర్లేదు అన్నాడు ఆయన. కళ్ళు తిరిగిపోయాయి నాకు. ఇది ఎప్పుడు 2012లో చెప్పాడు. ఈ పార్కులో 6 రౌండ్లు తిరిగేవాడు ఆయన. 6 రౌండ్లు. అప్పుడు ఫస్ట్ కార్యక్రమం లకిడి కప్పులో చేసాం. ఫస్ట్ రోజు కదా, జర్నీ చేసి వచ్చారు కదా, ఎక్కువ తినలేరు అని అన్నీ తీసే అన్నారు. జర్నీలో ఉన్నారు అనుకున్నా. సెకండ్ డే కూడా అలాగే తిన్నారు. థర్డ్ డే కూడా అలాగే. అప్పుడు థర్డ్ డే అడిగా, ఈ ఆహారం మీకు ఎలా సరిపోతుంది అంటే, ఆయన చెప్పిన మాట, మనం ఎదుటివాడికి ప్రకృతికి మేలు చేయాలి అన్నప్పుడు ఎనర్జీ అనేది నేచర్ ద్వారా అందుద్ది అన్నాడు ఆయన. అది నిజమే. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.